హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ మీ ఇద్దరితో అనంగానే ఇంటర్వ్యూ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు నేనైతే వాసంతి కథ స్టార్ట్ చేస్తాను. #90s ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ దీనిలో? మేము కాస్టింగ్ ఏజెన్సీ నుంచి వెళ్ళాము, ఆడిషన్స్‌కి వెళ్ళాము. వెళ్ళిన చాలా అయ్యాయన్నమాట. ఈ దివ్య అనే రోల్ చాలా ఇంపాక్ట్ ఉంటదన్నమాట. ఒక మిడిల్ క్లాస్‌లో ఒక ఆడపిల్ల అనేది అవును. అందరి లైఫ్‌లో అది జరుగుతూనే ఉంటది కాబట్టి, చాలా ఆడిషన్స్ జరిగిన తర్వాత చూసారు. చూసి ఒక 1 వీక్‌లో ఇట్లా షూట్ ఉంటది అని అన్నారు. ఒక 2 డేస్ రీడింగ్ కూడా చేసాం మేము స్క్రిప్ట్ అదంతా అండ్ సెలెక్ట్ అయ్యాను. హ్యాడ్ అ లుక్ టెస్ట్ అనమాట. అది అయిన తర్వాత అంతా సెట్ అయిన తర్వాత ఇట్లా స్టోరీ అదంతా అయింది. అలా ఫిక్స్ అయ్యారు అండ్ నాకు గూడా ఆ క్యారెక్టర్ అనేది అంటే అది అది కొత్త క్యారెక్టరో, కొత్త కాన్సెప్టో అలా గాదు. ఇట్లా లైక్ డైలీ మన ఇంట్లో ఏం జరుగుతది అదంతా అవును. సేమ్ మనకు మనం రిలేట్ అయ్యేటట్టు అనమాట. ఆల్మోస్ట్ అంటే అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాబట్టి బాగా కనెక్ట్ అవుతారు ఈ కాన్సెప్ట్‌కి. అదే ఇట్లా ఏదైనా థింగ్ ఉన్నా కూడా ఇట్లా అరే అవును నేను గూడా అది ఫేస్ చేశాను. అబ్బా! నేను గూడా అదే పొజిషన్‌లో ఉండే. ప్రతి ఒక్క ఆడియన్ కూడా వాళ్ళు నా క్యారెక్టర్‌లో దివ్య క్యారెక్టర్‌లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా తను తను చూసుకుంటుంది. చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఇట్లా అరే ఎళ్ళొద్దు, ఒక్కదాన్ని వెళ్ళొద్దు, డేంజర్ బయట అన్నట్టు కానివ్వచ్చు. ఇట్లా అవును మా అమ్మ వాళ్ళు గూడా అంటే సేఫ్టీ చూస్తారు. అదంతా ఎవ్రీడే థింగ్స్ ఏవైతే అయితే స్కూల్‌లో గానీ, ఇంట్లో గానివ్వచ్చు, అన్నిట్లో ఏవైతే నార్మల్ జరుగుతూ ఉంటే అవే చూపిచ్చామన్నమాట. మీ 90స్‌లో ఎట్లుంటుండే, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా ఎక్కువ లేరు గదా! అంటే బయటికెళ్ళిపోవడం కానీ, అక్కడికెళ్ళడం, ఇక్కడికెళ్ళడం. కానీ అప్పుడులో అవంతా తక్కువ. అప్పటికి ఇప్పటికి లైఫ్ స్టైల్ అయితే చాలా చేంజ్ అయింది చాలా చేంజ్ ఖచ్చితంగా. అయింది కాబట్టి, అప్పుడు ఎలా ఉంటుండే, అప్పుడు ఒక సిస్టమ్‌లో ఉంటుండే కాబట్టి, ఇప్పుడు ఆ సిస్టమ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి చాలా జరుగుతున్నాయి. అండ్ అవంతా వి ఆర్ బ్రింగింగ్ బ్యాక్ అన్నమాట. ఆల్ ద 90s థింగ్స్ అవును. ఎక్సెట్రా.